వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాలు తయారీ ప్రత్యేకత. చిన్న కుమార్ వీధి మెయిన్ రోడ్ జంక్షన్లో గణేశుడి మట్టి విగ్రహాలు తయారీ నైపుణ్యత గలవారు దేవరపు పంచముఖేశ్వరరావు, దేవరపు సన్యాసిరావు, దేవరపు ప్రసాదరావు, దేవరపు సోమశేఖరరావు, దేవరపు మహేశ్వరరావు, అమలాపురం నాని. సాలూరులో చిన్న కుమార్ వీధిలో గణేష్ మట్టి విగ్రహాలు తయారు చేయడంలో నైపుణ్యత గలవారు. ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాన్ని పూజించాలని, మట్టి విగ్రహాలను తయారు చేయించడానికి కూడా ప్రజలు మక్కువ చూపిస్తున్నట్లుగా తెలిపారు. సాలూరు గ్రామంలో కొన్ని సంవత్సరాలుగా తయారీదారులు అపురూపంగా వినాయకుని మట్టి విగ్రహాలు పొల్యూషన్ సమస్యలు రాకుండా తీర్చిదిద్దుతున్నారు. చెరువులు కలుషితం అవ్వకుండా ఈ మట్టితో చేసిన తయారీ గణేష్ విగ్రహాలే వాడుతున్నట్లుగా తెలిపారు. నమస్తే అండి, మాది సాలూరు పార్తపురం మన్యం జిల్లా. సాలూరులో మట్టి విగ్రహాలు తయారు చేసే తరతరాల నుంచి మా తాతలు, మా తండ్రి, నేను అందరం బొమ్మలు చేసి బతుకుతున్నామండి. మట్టి విగ్రహం అందులో ప్లస్ వాటర్ పెయింటింగ్ వేయడం వల్ల కాలుష్యం బాగుంటుందని మట్టి విగ్రహాలు తయారు చేస్తున్నాం. మీరు ఏ మోడల్ ఫోటో తీసుకొచ్చి ఏ వినాయకుడిని ఏ రూపంలో చేయమన్నా ఆ రూపంలో చేసి భగవంతుడు ఆ శక్తిని మాకు ఇచ్చారు. అందరూ కూడా మట్టి విగ్రహాన్ని దించేసి మట్టి విగ్రహాన్ని చక్కగా నీటిలో ననిపితే కరిగిపోతే మనం చేసే పూజలు పునస్కారాలకి ఫలితం కూడా దక్కుతుంది. నెక్స్ట్ ఏంటంటే మట్టి విగ్రహ పీఓపి మాత్రం అంటే నేను అనకూడదు, పీఓపి మాత్రం తగ్గించుకుంటే మంచిది. పూజ ఫలితాలకి మట్టి అండ్ బంగారం, వెండి వాటితో చేయాలి కాబట్టి మట్టికి ప్రాధాన్యం ఇవ్వాలి. మట్టి విగ్రహం అంటే లోన గడ్డి పెట్టి గడ్డితో లైట్ పెట్టి పిల్లల గడ్డ మోయడానికి, పెద్దల గడ్డ మోయడానికి చేసాం. ఇది మట్టి విగ్రహాలు తయారు చేయడం విధానం ఏంటంటే సాలూరుకి చెందిందండి. ఇది మట్టి విగ్రహాలు తయారు చేయడం. మీరు ఏ మోడల్ చెప్పిన ఇది అయోధ్య రాముడు బాణం పెట్టమన్నారు, బాణం పెట్టాను, అరవిల్లు అన్నీ పెట్టాం. అంటే మట్టి విగ్రహాలతో ఏ మోడల్ చేయమని ఆ మోడల్ చేస్తాం. దయచేసి పీఓపిని దయచేసి వాడకండి. ఈ విఘ్నేశ్వరుడు సేమ్ తండ్రి అంటే వినాయకుడి తండ్రి శివుడు మోడల్లో చేయమన్నారు వాళ్ళు. అందుకే శివుడు మోడల్లో ఈ జటాకారుడు పులితోలు కట్టుకొని ఈ విగ్రహం చేయమన్నారు. ఈ విగ్రహాన్ని మూడు రోజులు చేశానండి. చేసి పెయింటింగ్ కట్ చేసి అలంకరణ చేశాను. ఇప్పుడు కార్టూన్ టైప్ అని చెప్పేసి వెరైటీ బొమ్మలు ఫోటోలు తీసుకొస్తానండి. చిన్నపిల్లలకి అంటే చిన్న కార్టూన్స్ చాలా ఇష్టం కాబట్టి ఆ లేటెస్ట్ మోడల్లో ఈ బొమ్మ విగ్రహం తయారు చేయమన్నారు. ఇప్పుడు ఆ మోడల్ చేసామండి.